ఈ యొక్క సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే డిఎస్సి మెగా డిఎస్సి కింద 16,000 ఉద్యోగాలు మీరు అక్రమ పద్ధతుల్లో నియామకాలు చేశారో ఆ నియామకాలను వెంటనే రద్దు చేసి సిబిఐ ఎంక్వైరీ వేసి ఈ అక్రమాలకి బాధ్యుడైనటువంటి లోకేష్ గారు ఏదైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా వసతి దీవెన ఏదైతే ఉందో 3,200 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంది విద్యార్థులకి. ఆ వసతి దీవెనని కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవటానికి అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. వీటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో ఈ నెలలో మొదటి నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం, ప్రజా వెలుగు రావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అందుకని 4 రోజులు మనం 6, 7, 8, 9 తారీఖులు రిలే నిరాహార దీక్షలు పెట్టాం. మొట్టమొదటి ఇక్కడంతా ఏకొండూరు వాళ్ళు ఉన్నారు, రామలక్ష్మారెడ్డి విద్యార్థుల తరఫున, అదేవిధంగా మన రేజా రామకృష్ణ మీరు అంటే మీ బాధ్యత ఏకొండూరు మొట్టమొదటి రోజున 6వ తారీఖున రిలే నిరాహార దీక్ష పెట్టుకుని స్టూడెంట్స్ని, యువతని రెగ్యులర్గా మేము నాయకులందరూ ఉంటాం. మేము రోజు అందరూ మాట్లాడుతూనే ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మరి 4 రోజులు ఈ నాయకులంతా మేమంతా మీకు అండగా ఉంటాం. ఎక్కువగా నిరుద్యోగ యువత, అదేవిధంగా స్టూడెంట్స్, విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్నటువంటిది. కొండ ఎక్కడ ఉన్నాడు, కొండ హోల్సేల్ అధ్యక్షుడు 6వ తారీఖున మీరు కూర్చోవాలని చెప్పి 7వ తారీఖు గంపలగూడెం మండలం వాళ్ళు